కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మహద్భాగ్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పులివర్తి నాని, నెలవల విజయశ్రీ, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన మంత్రివర్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పద్మావతి అమ్మవారి దర్శనానంతరం ఆలయ మర్యాదలతో వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు మంత్రికి అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం వరుసగా రెండోసారని తెలిపారు. నవంబర్ 17 నుండి 25 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆలయాల్లో సముచితమైన ఏర్పాట్ల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని, పంచమి తీర్థం పర్వదినాన సుమారు 50,000 మంది భక్తులు వస్తారని అంచనా ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. కార్తీక మాసంలో భక్తులు అనేక ఆలయాల్లో కార్తీక దీపం వెలిగిస్తారని, దీపాల వెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుగు లీనుతుందన్న సంతోషం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రంలోని అన్ని నగరాలు, ప్రాంతాలు ఆధ్యాత్మికతతో వెలుగు లీనుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వీఎస్ఓ గిరిధర్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి కార్పొరేషన్ ఉప మేయర్ ఆర్తి మునికృష్ణ, టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ అయిపోగానే రోజు రాత్రి వచ్చారు. మేళం వెనక్కి వస్తే బాగుంటుంది కదా. అందరూ తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది. గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇది రెండవసారి ఈ అవకాశం. స్థానిక శాసనసభ్యులు నాని గారు,
అలాగే సూలూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్ కార్యం పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది. అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు. భక్తి ప్రపత్తులతో అమ్మవార్లని, స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30-40% ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం. తిరుచానూరు అమ్మవారి ఆశీస్సుల కొరకు ఇక్కడికి రాబోతూ ఉంది. ఆమె ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి పక్క రోజు ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకునేటువంటి కార్యక్రమం రూపొందించబడింది. 20 మధ్యాహ్నం నుంచి 21 ఉదయం వరకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మన ఈ ప్రాంతంలో ఉంటారనేటువంటి దానిలో చాలా సంతోషంగా వారికి ఆహ్వానం పలకడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం, పాలక వర్గం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం పూర్తయింది. ఇక ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరగాలని, ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కార్తీక